This is a Teja News Television broadcast. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కామందొడ్డి గ్రామంలో భారత నూనె గింజల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు రైతుల పొలాల్లో అధిక సాంద్రత ఆముదం పంటల్లో పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారిని పి వరలక్ష్మి అధ్యక్షతన మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఐఓఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి లక్ష్మమ్మ, డాక్టర్ రమ్య, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాఘవేంద్ర చౌదరి పాల్గొని రైతులకు పంటలపై సూచనలు అందించారు. తక్కువ నీటితో కూడా మంచి దిగుబడులు ఇచ్చే ఆముదం రకాలను అభివృద్ధి చేశామని డాక్టర్ లక్ష్మమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ రైతులకు బ్యాటరీ స్ప్రేయర్ పంపులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి వచ్చిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులను గ్రామస్తులు సన్మానించారు. క్యాషర్ సీడ్ ఏదో సీడ్ అంటే టీవీ ప్రోగ్రామ్ లో మంచి హార్డ్ వర్క్ చేస్తే రైతుల నుంచి మంచి గుర్తింపు పొందొచ్చు అని చెప్పేసి చిన్న అక్కడ నిలబడి మనకు తెలుసు కదా, చాలా 1.5 మీటర్లు అంటే దాదాపు 6 అడుగులు అలా వస్తుంది. వర్షాకాలం ఇంకా పొడవు పెరుగుతుంది, బాగా పెరుగుతుంది కదా. మనం ఏది మందు కొట్టాలన్నా ఇలా పైకి పెట్టాలి, పైన గెల కోయాలన్నా చాలా కష్టం కదా. ఆ యాజమాన్యం చాలా చిన్నగా ఉండే ప్లాంట్స్ అంటే మొక్కల్ని డెవలప్ చేయాలి అంటే అన్నారు. సో దాంట్లో మేము రకరకాలుగా ట్రై చేస్తా ఉన్నాము. సో అప్పుడు మేడం ఈ టెక్నాలజీతో వచ్చారు. ఇది ఒక కెమెరా చేయాలనేది ఇంత బాగా ఆయన తెలుసుకోవటం ఒకటే కాదు, తెలుసుకోవటం మామూలుగా అందరూ తెలుసుకుంటాము, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గ్రేట్. ఆయన అప్రిషియేట్ చేయాలి మనందరం కూడా. అలాగే ఫస్ట్ క్రాప్ వేసిన తర్వాత రెండో క్రాప్ ఆల్మోస్ట్ నవంబర్, డిసెంబర్ తర్వాత వీళ్ళంతా మైగ్రేషన్కి వెళ్తారు మేడం. అంటే మీరు ఇందాక ఒక మంచి విషయం చెప్పారు మేడం. అసలు వాటర్ అవసరం లేని పంటల గురించి, ముఖ్యంగా నూనె గింజల గురించి, ఆముదము, తర్వాత మీరు వాళ్ళు చెప్పినట్టు కుసుమలు,